పెండింగ్ డిఏలు విడుదల చేయాలి. ప్రభుత్వం ఉద్యోగులకు సంక్రాంతి కానుకగా 1300 కోట్ల పాత బకాయిలు విడుదల చేయడం పట్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం హర్షం వ్యక్తం చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్కు కృతజ్ఞతలు తెలిపింది. సంఘం రాష్ట్ర అధ్యక్షులు భూపతిరాజు రవీంద్రరాజు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి ఉద్యోగులకు మేలు చేస్తారనే నమ్మకంతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేందుకు సహకారాన్ని అందించారన్నారు. అధికారంలోకి వచ్చిన రోజు నుండి ప్రతి పండుగకు డిఏ ఇస్తారు, ఐఏ ప్రకటిస్తారని ఎంతో ఆశతో ఉద్యోగులు ఎదురు చూస్తున్నారని, అయితే సంక్రాంతి కానుకగా 25,000 కోట్ల పాత బకాయిలు ఉంటే కేవలం 1,300 కోట్లు మాత్రమే పాత బకాయిలు విడుదల చేయడం పట్ల ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. రిటైర్డ్ ఉద్యోగులకు రావాల్సిన బెనిఫిట్స్, అలాగే ఏపీజీఎల్ బాండ్ల ద్వారా నగదు చెల్లింపులు జరగటం లేదని చాలామంది ఆందోళన చెందుతున్నారని ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. సరెండర్ లీవ్పై ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో నిరాశకు గురయ్యారన్నారు. కూటమి ప్రభుత్వం వస్తే ఉద్యోగులందరికీ మేలు జరుగుతుందని ఎంతో ఆశించారు. కానీ ఆశించిన స్థాయిలో ప్రయోజనాలు కల్పించకపోవడం దురదృష్టకరమన్నారు. వెంటనే పెండింగ్ డిఏలు విడుదల చేసి ఐఆర్ను ప్రకటించి పీఆర్సీ కమిటీ వేసి ఉద్యోగులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులకు ఆమోదయోగ్యంగా ఉండే ఫిట్మెంట్ ఇవ్వాలని భూపతిరాజు రవీంద్రరాజు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం అప్పలనాయుడు విజ్ఞప్తి చేశారు.